సేపు అయింది హరీష్ గారు ఇంకా రాను. హలో హరీష్, ఈరోజు షిఫ్టింగ్ ఉందని తెలుసు కదా, కొంత తొందర రావాలి కదబ్బా. సరే ఇద్దరిని మాట్లాడినావు ఆల్రెడీ. ఓకే, జర మంచి పని వాళ్ళని దబదబ 10 వాళ్ళని మాట్లాడు, సరేనా? వచ్చేయండి, తొందర వచ్చేసేయండి, షిఫ్టింగ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ పొద్దున ఎండ్ అవుతుంది మళ్ళీ. గీ మాత్రం పనికి హరీషు ఇంకో 2 పనోళ్ళు, మనం 5గురం కలిసి ఏం చేస్తాం ఏంటి? ఈ కొంచానికి పనోళ్ళు ఏం అవసరం లేదు, మనం 3గురం కలిసి చేసుకుందాము. ఏమన్నా కొంచెం చిన్న వాటికైతే మనమే సరిపోతాం, పెద్ద అయితే 3గురం కలిసి ఎవరినైనా సాయం పట్టమందాం. 1 గంటలో అయిపోద్ది అటు ఇటు తిరుగుతుంటే, ఆడుతూ పాడుతూ. ఏం పనోళ్ళు అవసరం లేదు, ఊక డబ్బులు ఖర్చు అయ్యే పనే చేస్తుంటా, వద్దని చెప్పు. అది కాదే, మనమైతే అలసిపోతాం, మనకు టెక్నిక్ తెలియదు, ఫాస్ట్గా షిఫ్ట్ చేయడానికి రాదు. వాళ్ళు అనుకో టెక్నిక్తో ఫాస్ట్గా జాగ్రత్తగా షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ అది కాక మనం సర్దుకునే పని కూడా ఉంటుంది కదా. సామాన్ ఉత్తిగా ఆడ పెట్టేసి పోతే అయిపోతుందా? ఆడ పెట్టిన తర్వాత మళ్ళీ అన్ని ఏది పెట్టాలి ఏం పెట్టాలి అనేది చూసి సర్దుకునేది ఉంటుంది. కాబట్టి వాళ్ళతో షిఫ్టింగ్ చేయించడం అనుకో, తర్వాత సర్దుకుని కూడా మనకి దాదాపు ఒక పూట పడుతుంది. నా మాట నువ్వు ఈసారికి. ఏం పర్లేదు, అదేమన్నా అగ్గిపెట్టలాంటి ఇల్లు అనుకున్న వాళ్ళు అంకంత ఇల్లు, సామాన్ మొత్తం ఓ పక్కకి పెట్టేసి రోజు కొంచెం సర్దుకోవచ్చు, ఏం అవసరం లేదు. నేను తిరుగుతుంటుంటాను, కొంచెం తీసుకొని పోతే మీరు కూడా కొన్ని తీసుకొని రండి, సర్దినవి, ఓకేనా? Let's go. అమ్మా కాళ్ళు పీకేస్తున్నాయి, 2 నిమిషాలు కూర్చుందాం. ఝాన్సీ ఎక్కడున్నావు? వామ్మో, ఈయన పిలుస్తుండే, చూసిండంటే మళ్ళీ పనులను పిలుస్తా అంటాడు. ఏమండి, హరీష్కి ఫోన్ చేసి ఆ పనులను పిలుచుకురమ్మని చెప్పరా? అదేంటే, సామాన్ అంతా మన ఇద్దరమే షిఫ్ట్ చేద్దాం, ఎవ్వరు పని వాళ్ళ అవసరం లేదని చెప్పినావు. మీరంత బరువైన వస్తువులు మోస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నా అండి, వాళ్ళకి ఫోన్ చేయలే. ఏంది ఝాన్సీ అందరు రిలాక్స్గా కూర్చున్నావు? నేను ఇంత కష్టపడి సామాన్ వస్తుంటే, ఇంట్లో ఎక్కడ సామాన్ అక్కడనే ఉంది కదా, లేచి టకటక సర్దు. అబ్బా, మీరు అంత పెద్ద వస్తువులు మోస్తుండే సరుకు ఏమో నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి. 4 సామాన్లు అవతలకి ఇతలకి మోసి పేషెంట్ లాగా కాళ్ళు ఒత్తుకుంటా కూర్చున్నావు. ఇంట్లోకి వచ్చిన సామాన్ కూడా సర్దుకుని ఓపిక లేకుండా నొప్పులు బాబాయ్ అనుకుంటా కూర్చున్నావు. ఇప్పుడు పేషెంట్ లాగా నేను తీసుకొని డాక్టర్తో పోతే ఆయన 8,000 బిల్లు చేస్తాడో ఏమో. 500 కూలీ డబ్బుల కోసం కకృతి పడ్డావు, ఇప్పుడు 8,000 బిల్లు అవుతుందో చూద్దాం. మాకు డబ్బులు మిగిల్చుదామని నేను చూస్తే లాస్ట్కి నన్నే తిడుతున్నారు. చూడు, 2,000 కకృతి పడినావు సామాన్ షిఫ్ట్ చేయడానికే, ఇప్పుడు 15,000 అయింది హాస్పిటల్ బిల్లు. ఫుల్ బాడీ చెకప్ చేసి వీక్గా ఉంది సార్ అన్న టానిక్ రాసిండు, బ్లడ్ తక్కువ ఉంది, ఫ్రూట్స్ తినమన్నాడు. ఈ మాత్రం విషయం ముందే చెప్పొచ్చు కదా. అయినా నీకు బ్లడ్ తక్కువ ఉండేంది, రోజు నా రక్తం తాగుతూనే ఉన్నావు కదా. ఏమండి మరి ఫ్రూట్స్? ఉన్న పైసలు మొత్తం డాక్టర్ తీసుకున్నాడు, ఫ్రూట్స్ మీ పుట్టింటికి తెచ్చుకోపో.